కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలం చెందారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి అభివృద్ధి చేసింది, ఏమి అభివృద్ధి చేయబోతున్నాము కూడా స్పష్టంగా చెప్పలేదన్నారు. అదేవిధంగా ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వం పైన అనంత వెంకట్రామిరెడ్డి పలు విమర్శలు చేశారు. ఆ రోజు వారు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవం నిన్న ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవం కూడా హామీలుగానే ఉంచి ఆయన ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు కూడా ఇచ్చేసి ఒకటి కూడా పూర్తిగా కూడా అమలు పరచకనే అన్నీ కూడా మీరంత ఉదాసీనంగా ఉన్నారు కాబట్టే ఈరోజు కళ్యాణదుర్గలో ఏం జరిగింది? కళ్యాణదుర్గలో శ్రావణి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు రాత్రి ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆడియో రికార్డ్ చేసి ఫోన్లో పెట్టేసి వెళ్ళిపోయింది, చనిపోయింది. ఆ ఆడియో రికార్డ్ అంటే నిజంగా కూడా ఒళ్ళు గగురు చెందుతుంది, ఏడుపు అనేది వస్తుంది. ఆ అమ్మాయి యొక్క దీనస్థితి అని చేసేది కూడా కళ్యాణదుర్గలో ఒక నియోజకవర్గ కేంద్రంలో డిఎస్పి స్థాయి సిఐలు అంతమంది ఉన్న దగ్గర ఆ అమ్మాయి చెప్తా ఉంది, నేను అనేక మార్లు కూడా మా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు భర్త కానీ మామ అత్త వాళ్ళు పెడుతున్న బాధలు వారు మాట్లాడుతున్న తీరు అనేక మార్లు కూడా పోలీసు వారికి విన్నవించినా సరిగా స్పందించలేదు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఈ జిల్లా యొక్క పరిస్థితులను కూడా మేము స్వయంగా కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకు కూడా విన్నవించడం జరిగింది. కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. గత సంవత్సరం 24-25లో కూడా ఖరీఫ్ రబీ రెండు కూడా అతివృష్టి అనావృష్టి వల్ల పెద్ద ఎత్తున కూడా తినింది. 2024-25కి సంబంధించి ఖరీఫ్లో కూడా బీమా సొమ్ము కూడా రైతాంగానికి చెల్లించలేదు. గతంలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విత్తనం నుంచి పండించిన పంట విక్రయం వరకు కూడా అతనే బాధ్యత, అంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అనేక రకాల కూడా ఆదుకునేవారు. బీమా సొమ్మును కూడా, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా, ఆ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది కూడా ఎప్పుడు కానీ చెల్లించేది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పైన భారం పెట్టాడు కాబట్టి ఈ సంవత్సరం ఈ ఖరీఫ్కు ప్రతి సంవత్సరం కూడా 86 లక్షల ఎకరాల్లో ప్రీమియం అనేది కూడా కట్టేవారు ఈ రాష్ట్రంలో. కానీ ఇంతవరకు రైతాంగంనే కట్టుకోమని చెప్పారు కాబట్టి ప్రీమియం కేవలం 14 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రీమియం కట్టుకుని ఉన్నారు. కానీ ఈరోజు ఎక్కడ కానీ వర్షాలు అనేది కూడా జూన్లో మొదటి వారంలో కురిసిన తర్వాత జూన్ కానీ జూలై కానీ ఆగస్టు మొదటి వారము పూర్తిగా కూడా వర్షాలు ఎక్కడ కానీ పడలేదన్నమాట. అక్కడక్కడ వేసుకున్న పంటలు ఎండిపోయాయి కంప్లీట్గా, ఎక్కడ కానీ అవి కూడా ఎండిపోయిపోయి వాడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా బీడు భూమి ఎక్కడ కానీ పంటలు కూడా వేసుకోలేకున్నారు. మేము ముందుగానే హెచ్చరించాము కూడా ఈ ప్రభుత్వానికి, ఒకవేళ వర్షాలు వస్తే ప్రత్యామ్నాయంగా ఏం పంటలు వేసుకోవాలి, ఒక ప్రణాళిక రూపొందించుకోండి, ఒక ఐడి మీటింగ్ కూడా పెట్టుకోండి, చర్చించండి అని చెప్పి మేము అడిగాం. కానీ ఇంతవరకు కూడా లేదు. అదృష్టమో దురదృష్టమో ఒక వారం నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ప్రత్యామ్నాయంగా ఏం వేసుకోవాలో కూడా తెలియదు. ఇప్పటికే వేరుశనగకు సీజన్ దాటిపోయింది, వేసుకోలేరు మంతులకు. అంతెందుకు యూరియా పరిస్థితి మేము చెప్పాము. యూరియా డిఏపి యొక్క పరిస్థితి ఈ జిల్లాలో రాష్ట్రం అంతా అట్లే ఉంది, ఈ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. దానికి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా క్యూలు ప్రతి వార్తాపత్రికలో కూడా వస్తుండే. ఉదయం లేస్తానే
అక్కడ క్యూలు ఉన్నాయి, ఇక్కడ క్యూలు ఉన్నాయి, లైన్లు వరుసగా నిలబడుకున్నారు, యూరియా దొరకడం లేదని. పోతే యూరియా రాలేదంటే టన్నులు కూడా ప్రతి దినం